నిన్న శ్రీరాముడు అడిగాడు మనస్సుకు రూపం ఏమిటి అని. ఈ మనస్సుకి ఏదైనా ఒక రూపాన్ని కల్పించాలి అంటే ఎలా ఈ మనస్సును అర్థం చేసుకునేది? ఈ మనస్సు యొక్క రూపం ఏమిటి అంటే వశిష్ఠుల వారు చెప్పారు, ఈ మనస్సుకి రూపం అంటూ ఏమీ లేదు, కేవలం నామం మాత్రమే ఉంది, పేరు మాత్రమే ఉంది అంతే. మనస్సుకి ఏం రూపం ఎవరూ చెప్పలేరు, ఎందుకంటే మనస్సుకి రూపం లేదు. కేవలం వ్యవహారంలో ఆ పేరుతో మాత్రమే పిలుస్తున్నాం అంతే. మనస్సు అని ఒక నామంతో పిలుస్తున్నాం, ఒక పేరుతో పిలుస్తున్నాం. ఆకాశము అని పిలిచినట్టుగా మనస్సుని ఒక పేరుతో పిలుస్తున్నాం అంతే. ఆకాశం అంటే అఖండమైనది, ఎక్కడి వరకు వెళ్ళగలమో అదంతా ఆకాశమే. మనం వెళ్ళలేని చోటు కూడా ఆకాశం ఉంది, కానీ ఆకాశమని ఒక పేరుతో పిలుస్తున్నాం. పంచభూతాల్లో ఒకటి అంటున్నాం. అలాగే అఖండంగా ఈ మనస్సు కూడా, దీనికి రూపం అంటూ ఏమీ లేదు. ఇది మనం ఎక్కడికైతే వెళ్తున్నాం అనుకుంటున్నామో అక్కడల్లా మనస్సు ఉంది. మనస్సే వెళ్తోంది, మనం వెళ్ళటం లేదు. మనస్సే ఈ పని అంతా చేస్తోంది. కాబట్టి మనస్సుకి ఆ పేరు తప్ప వేరే రూపం లేదు అని స్పష్టంగా చెప్పారు. చెప్పటం మాత్రమే కాకుండా ఈ మనస్సుకి లోపల ఇంకొకటి ఏదైనా రూపం ఉందేమో అనుకోవద్దు, అది కూడా లేదు. బయట లేదు, లోపల లేదు. ఈ మనస్సు ఎక్కడికి వెళ్తే అక్కడ ఇంకొక మనస్సు, అంటే మనస్సు 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 ఇలా పోతూనే ఉంటుంది అంతే తప్పించి ఈ ఆట ఎప్పటికీ ఆగేది కాదు. అందుకనే మనస్సుకి రూపం లేదు. ఇది బాగా ఉంది, మనకందరికీ అర్థమయ్యేదే. ఈ మనస్సు నుంచే ఈ ప్రపంచం అంతా వచ్చింది. నువ్వు సంకల్పం చేయటం వల్ల ఈ ప్రపంచం అంతా వచ్చింది. కర్మ అంటారు కదా, కర్మ వల్ల జన్మ వచ్చింది అని. ఇక్కడ వేదాంతంలో మనస్సు ఒక సంకల్పం చేసింది, ఆ సంకల్పంతో ఈ ప్రపంచం అంతా వచ్చింది. నీ సృష్టి, నువ్వు పుట్టుక, నువ్వు పోవటం, ఇవన్నీ కూడా దీనివల్లే జరుగుతూ ఉన్నాయి. ఇదం, ఈ సమస్త ప్రపంచము కూడా అట్లాగే వస్తోంది. ఎలా వస్తోంది? మనస్సుకి ఇంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అంటే, ఆ మనస్సుకి అటువంటి శక్తి అవిద్య వల్ల, అజ్ఞానం వల్ల వచ్చింది. మనం ఎండమావుల్లో నీళ్లు చూసినట్టుగా ఇది ఏమీ లేని దాంట్లో ఒక ప్రపంచాన్ని చూస్తోంది. దానికి ఉన్న శక్తి అటువంటిది, మనస్సుకు ఉన్న శక్తి అటువంటిది. ఇటువంటి ఉదాహరణలు చాలా ఉన్నాయి మనకి ప్రపంచంలో అని కూడా చెప్పారు. క్షణ సంకల్పాత్, ఒక క్షణ సంకల్పం అంతే. మనస్సుకేమీ పెద్దగా ఎన్నో రోజులు కూర్చొని సంకల్పం చేయాల్సిన పని కూడా లేదు. క్షణ సంకల్పం, సంకల్పం అనేది క్షణంలోనే జరుగుతుంది అంతే. ఆ క్షణంలో అట్లా ఒక చిటికలాగా, చిటిక కన్నా కూడా త్వరగా అయిపోతుంది అంతే. చిటిక వేద్దాము అనటం కూడా సంకల్పమే కదా. అందుకని ఆ చిటిక కన్నా ముందు, ఆ చిటికలో ఇంకొక చిటిక, ఆ చిటిక కన్నా ముందు, అంటే ఇంకా దాన్ని ఎన్ని భాగాలు చేసినా కూడా మనస్సుని గెలవలేదు అది. అటువంటిది మనస్సు. అది క్షణ సంకల్పంలో ఈ ప్రపంచాన్ని అది సృష్టి చేస్తుంది. దానికి ఆ శక్తి ఉంది. ఇది ఇద్దరు చంద్రుల్లాగా, కంటికి దోషం ఉంటే ఇద్దరు చంద్రులు కనిపించినట్టుగా ఈ ప్రపంచం మనకు కనిపించేలాగా చేసేది ఏది అంటే మనస్సు. చేస్తే చేసింది, ఇబ్బంది ఏముంది అంటే పర్వాలేదు, కానీ ప్రస్తుతానికి పర్వాలేదు అనుకుందాం. జగత్తు కనిపించేలాగా చేసింది మాత్రమే కాదు, సత్యాన్ని కనిపించకుండా చేసింది. అది విచిత్రం. సత్యాన్ని కప్పివేసింది మనస్సు. సత్యానికి అసత్యానికి మధ్యలో వచ్చేసింది. రావటం వల్ల ఈ సత్యాన్ని విడిచిపెట్టి అసత్యం, ఆ లేని దాన్ని దాంట్లో ప్రతిబింబం చేసుకుంటోంది. ప్రతిబింబం చేసుకోవటం వల్ల ఆ జగత్తే సత్యము అని మనం భ్రమపడుతున్నాం. అందుకనే సత్యాన్ని మరిచిపోతున్నాం, సత్య దర్శనం చేయలేకపోతున్నాం. ఇది దీనిలో ఉన్న ఇబ్బంది అని చెప్పారు. అందుకనే మనస్సుకి రూపం లేదు అని నిన్న మనం అక్కడి వరకు చెప్పుకున్నాం. ఇక ఈరోజు అదే ఉపదేశాన్ని ఇంకా పైకి తీసుకువెళ్ళి చెప్తున్నారు మనకి. మధ్యే యదేతదర్థస్య ప్రతిభానం ప్రథాంగతం సతో వాప్యసతో వాపి తన్మనో విద్ధినేతరత్. ఇది ఈ మనస్సు అనేది సత్యానికి అసత్యానికి మధ్యలో ఉన్నది. సత్యాన్ని కప్పివేసేది, అసత్యాన్ని చూపించేది. ఒకటి ప్రత్యక్షం, ఒకటి పరోక్షం. అప్రత్యక్షం అది, అది కంటితో చూస్తామంటే కాదది, కంటితో కనిపించేది కాదది. అది కంటితో చూడలేం కాబట్టి, పోనీ మనస్సుతో యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా, మనస్సుతో సహా మాటలు వెళ్ళి తిరిగి వచ్చేస్తున్నాయి. కానీ మనస్సు కూడా కనిపించేది కాదు సత్యదర్శనం. మరి దేంతో చూడాలి అంటే జ్ఞానంతో చూడాలి. జ్ఞానం అంటే ఏమిటి? మనస్సు వెళ్ళిపోయి ఆ పరమాత్మలో లయమైపోవటం.
ఆ మనస్సు అనేది వెళ్తే కానీ జ్ఞానం ప్రకాశం కాదు. జ్ఞానం ఏం చేస్తుంది? అజ్ఞానాన్ని నివృత్తి చేస్తుంది. జ్ఞానం పదార్థాన్ని పోగొట్టదు. పదార్థాన్ని పోగొడుతుంది అనుకుంటే భ్రమ. అజ్ఞానాన్ని పోగొడుతుంది. ఆ జ్ఞానం అనేది పదార్థాన్ని ప్రకాశింపజేసేది కాదు, మనలో ఒక ప్రకాశాన్ని నింపేది. అందుకనే జ్ఞానాన్ని ప్రకాశం అంటారు. ఆ విషయంలో బాగా ఆలోచన చేయాలి. మనం భావన చేస్తే మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఇది పదార్థాన్ని పోగొట్టేది కాదు, జ్ఞానాన్ని కలిగించేది, సత్యాన్ని తెలిపేది. దాన్ని జ్ఞానం అంటారు. అందరికీ తెలిసిందే. అది ఏదో ఒకటి పోయింది ఒకటి వచ్చింది అని కాదు. అక్కడ తాడులో పాము చూసావు అంటే పాముని ఎక్కడికి పోగొట్టలేదు. అది ఇది తాడు అని తెలిపింది అంతే. సత్యదర్శనాన్ని చేసింది అది. ఆ సత్యదర్శనం తెలియటం జ్ఞానం, అది ముఖ్యం. అందుకనే ఈ మనస్సు ఆ మధ్యలో ఉంది. ప్రతిభానం ప్రథాంగతం సతోవాప్యసతోవాపి. ఆ సత్తుకి అసత్తుకి మధ్యలో ఉండి ఇదేం చేస్తోంది అంటే ఈ జగత్తుని ప్రకాశించేలాగా చేస్తోంది. జగత్తు మనకు కనిపించేలాగా చేస్తోంది. ఈ జగత్తు మనకి అనుభవానికి వచ్చేలాగా చేస్తోంది. ఈ వ్యవహారం, ఈ నాటకం, ఈ ఆట అంతా ఎవరిది? ఇది మనస్సుది. యదర్థ ప్రతిభానం తన్మన ఇత్యభిధీయతే అన్యన్న కించిదప్యస్తి మనోనామ కదాచన. అర్థ ప్రతిభానం, నిరాకారమైన ఆ చిత్తును, నిరాకారమైన ఆ బ్రహ్మను సాకారంగా కనిపించేలాగా చేస్తోంది. అది నిరాకారం, అది ప్రకాశస్వరూపం. దాన్ని సాకారంగా కనిపించేలాగా చేస్తోంది. ఎవరు చేసిన పని ఇది? మనస్సు చేసిన పని. మనస్సు ఆడే ఆట, మనస్సు ఆడే నాటకం ఇది. దాంట్లో మనం ఇరుక్కుపోయాం, దాంట్లో మనం చిక్కుకుపోయాం. అందుకనే ఆ అర్థ ప్రతిభానం, పదార్థం మనకి ప్రకాశించి కనిపించేలాగా చేసేది. ఈ పదార్థం ఇది, ఈ వస్తువు ఇది, స్తంభం ఇది, ఇంత ఎవరి వల్ల? కంటి వల్ల కాదు, మనస్సు వల్ల. ఎవరికి వెళ్తోంది మెసేజ్? మనస్సుకి వెళ్తోంది. ఇవి లేకపోయినా కూడా మన మనస్సుకి వెళ్తుంది. కనిపించిన వాళ్ళకి కూర్చోబెట్టి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇది స్తంభం అంటాడు. కూర్చోబెట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఓ ఇది ఏనుగు అంటాడు. అంతే, మనస్సుకి వెళ్తోంది. ఆ మనస్సుకి వెళ్ళటానికి ఓ ఇంద్రియం ఉపకరిస్తోంది అంతే. ఆ ఇంద్రియం జ్ఞానం కాదు, దాన్ని పొందటానికి ఉపయోగపడుతోంది. అది ఆ మనస్సు ఆ విషయాన్ని తీసుకుంటోంది. అంటే అర్థం ఏమిటి? మనస్సే ఆ విషయం. మనస్సు లేకపోతే విషయం తెలియదు అంటే మనస్సే విషయం. ఏది లేకపోతే అది తెలియదో, అది లేకపోతే ఇది లేదో, ఏమైంది? అదే ఇది అయింది. మనకి తెలుసు, మన భాషలో మాట్లాడుకున్నా అర్థమయ్యే మాట ఇది. అందుకనే నిరాకారమైన ఆ పరబ్రహ్మని, నిరాకారమైన చిత్తుని ఆ సాకారంగా చూపించేది మనస్సు. ఇంకా వేరేది ఏమీ లేదు. మనోనామ నకించన. ఇదే ఈ ఇట్లా వెలిగేలాగా చేసేదే మనస్సు. ఇట్లా అసత్యాన్ని కనిపించేలాగా చేసేదే మనస్సు. సత్యాన్ని కప్పిపుచ్చేదే మనస్సు. దానికన్నా వేరే ఏమీ లేదు. కించిదప్యస్తి మనోనామ కదాచన. సంకల్పనం మనోవిద్ధి సంకల్పాత్ తన్నభిద్యతే. నాయన, మనస్సు అంటే సంకల్పనం, సంకల్పమే మనస్సు, మనస్సే సంకల్పం. దానికన్నా ఎప్పుడూ భిన్నంగా ఉండదు. సంకల్పం లేకుండా మనస్సు ఉండదు. మాటి మాటికి సంకల్పాలు వస్తూ ఉంటాయి. సంకల్పాలకి తగ్గట్టుగా వికల్పాలు వస్తూ ఉంటాయి. సంకల్ప వికల్పాలు ఇవి ఇట్లాగే అయిపోతూ ఉంటుంది అంతే. ఈత కొడుతూ వీడేం చేస్తున్నాడు? సముద్రాన్ని పెంచుకుంటున్నాడు, మళ్ళీ ఈత కొడుతున్నాడు. సముద్రాన్ని పెంచుకుంటున్నాడు, మళ్ళీ ఈత కొడుతున్నాడు. అంతే. రూట్ తెలియదు వీడికి. తెలియకపోవటంలా సముద్రంలో అక్కడక్కడే తిరుగుతున్నాడు. అరణ్యంలో అయినా అంతే. అరణ్యాన్ని వీడే పెంచుకుంటున్నాడు. అదే సరిగ్గా రూట్ తెలుసుకొని బయటపడితే అరణ్యం అయిపోతుంది. తెలీదు, అరణ్యంలోనే తిరుగుతూ ఉంటాడు. అందుకని ఏం చేయాలి? తెలిసిన వాడిని పట్టుకోవాలి. తెలిసిన వాడు ఎవడు? సద్గురువు. ఆయన పట్టుకుంటే ఆయన బయటపడేస్తాడు. ఆ ఉపదేశాన్ని చేసి దాని ద్వారా మనం అరణ్యం నుంచి బయటపడేలాగా చేస్తారు. అలా ఈ మనస్సు ఏం చేస్తోంది? సంకల్పాలు చేస్తోంది. సంకల్పాలు చేసి దానికి తగ్గట్టుగా వికల్పాలు. ఇదే ఈ ఆట. ఎప్పటికీ నెవర్ ఎండింగ్ గేమ్ ఇది. ఈ ఆట ఇట్లా జరుగుతూనే ఉంటుంది. ఏమిటిది? విచిత్రమైంది కదా ఇది ఆట. దీని నుంచి బయటపడాలి కదా. అరణ్యంలో సముద్రంలో ఉండాలి అని ఎవరు అనుకుంటారు? బుద్ధిమంతుడు ఎవడో అనుకోడు. బయటికి రావాలి దాని నుంచి అని అనుకుంటాడు. బయటికి వస్తేనే సుఖం అనుకుంటాడు కదా. ఎంత ఈతగాడైనా ఎన్ని రోజులు ఉంటాడు సముద్రంలో? గజ ఈతగాడిని నేను. సముద్రంలో పుట్టి పెరిగాను. సముద్రంలోనే, పడవలోనే మా అమ్మ నన్ను కన్నది. అయినా కూడా సముద్రంలో ఉండలేడు. నేను అరణ్యం వాడినే. అరణ్యంలో ఉండలేవు.
తెలిస్తే అది వేరే, అరణ్యమే ఇల్లు అయిపోతే అది వేరే కథ. అరణ్యకులు అని కొంతమంది ఉంటారు, వాళ్ళకేం ఇబ్బంది లేదు, వాళ్ళకి నగరానికి వెళ్ళేప్పుడు కష్టం. అలా మనం అరణ్యంలో ఇరుక్కుపోయి ఉన్నాము. ఆ అరణ్యం నుంచి బయటపడటానికి మనం ఆ మనస్సుని లయం చేయాలి, లేకపోతే మనస్సే అరణ్యం అయిపోతుంది. ఆ అరణ్యాన్ని సృష్టి చేసింది మనస్సే. యథా ద్రవత్వాత్ సలిలం తథా స్పందో యథా అనిలాత్ అని ఒక ఉదాహరణ కూడా చెప్తారు. ఎలాగైతే నీళ్ళ నుంచి ఆ ద్రవత్వం, ఆ ద్రవ గుణాన్ని వేరు చేయలేమో, ఎలా కదలికని వాయువు నుంచి వేరు చేయలేమో, అలాగే మనస్సుని సంకల్పం నుంచి, సంకల్పాన్ని మనస్సు నుంచి వేరు చేయలేం. అది సాధ్యం లేదు. మనస్సు ఉంటే సంకల్పం, సంకల్పం ఉంటే మనస్సు. సంకల్పం ఉంది అంటే ఇదంతా మళ్ళీ మొదలు, అంతే. అందుకనే దేన్ని కొడితే అంటే అసలైన గురి చూసి కొట్టాలి. ఓహో, అది కొట్టాల్సింది ఏది అంటే మనస్సు అని మనకి చెప్తున్నారు. మనం ఎక్కడ గురి పెట్టాలి అంటే మనస్సు మీద గురి పెట్టాలి. మన కష్టాలు పోవాలి, దుఃఖాలు పోవాలి అంటే మనస్సు మీద గురి పెట్టాలి అని అర్థమైంది మనకి. అది తేల్చారు. అయిన తర్వాత ఎత్ర సంకల్పనం తత్ర తన్మనోంగ తథా స్థితం సంకల్ప మనసి భిన్నేన కదాచన కేచన. ఎప్పుడూ కూడా ఈ సంకల్పము, మనస్సు అనేవి వేరు కానే కావు. మనం ముందే చెప్పుకున్న మాటని మళ్ళీ ఆయన స్పష్టంగా చెప్తారు. సంకల్పనం అన్నా ఒకటే, సంకల్పం అన్నా కూడా ఒకటే. సంకల్పం చేస్తున్నారు, సంకల్పనం అంటే సంకల్పం చేయటము అని అర్థం. సంకల్పం చేయటమే మనస్సు, మనస్సే సంకల్పం చేయటం. అవి రెండింటిని ఎప్పుడూ విడదీయలేం మనం. సత్యమస్త్వథవా సత్యం పదార్థ ప్రతిభాసనం తావన్మాత్రం మనోవిద్ధి తద్బ్రహ్మైవ పితామహ. ఇప్పుడు ఒక ప్రశ్న వచ్చింది శ్రీరాముడికి. ఆ ప్రశ్న ఆయన అడగలేదు, కానీ ఆయన అడిగినట్టుగా వశిష్ఠ మహర్షి ఊహించి ఆయన ప్రశ్నను కూడా ఆయన తెలుసుకుని దానికి సమాధానం చెప్తారు. మనస్సు ఎక్కడి నుంచి తయారైంది? చిత్ పదార్థం నుంచి తయారైంది. చిత్ అంటే ఏమిటి? జ్ఞానం, బ్రహ్మ. ఆ బ్రహ్మ పదార్థం నుంచి మనస్సు తయారైంది అని చెప్పుకున్నాం మనం. అలాగే చెప్పాలి, వేరే దారి లేదు. ఎందుకంటే ఉన్నది ఒకటే బ్రహ్మ అయినప్పుడు అక్కడి నుంచే ఇది వచ్చి ఉండాలి అన్నప్పుడు ప్రశ్న ఏమైంది? సత్యం నుంచి అసత్య పదార్థం వచ్చింది అని అర్థం వచ్చింది, అవునా కాదా? సత్య పదార్థం ఇది బ్రహ్మ, దీని నుంచి ఒక అసత్య పదార్థం. ఎట్లా సాధ్యం? సత్యం నుంచి వచ్చింది సత్యమే అవ్వాలి కదా. మీరు చెప్పిన మాటే మీకు చెప్తున్నాం, అంతే. మీరే అన్నారు కదా ఆ మాట, మీ మాటే మీరు తీసుకోండి, సమాధానం చెప్పండి. చిత్తు నుంచి వచ్చింది అన్నారు. ఆ చిత్తుకి అవిద్య పూసేస్తే మనస్సు అవుతుంది అన్నారు. అంటే ఏమిటి అర్థం? చిత్తు మనస్సు అయింది అని. చిత్తు మనస్సు అయితే ఇది మనస్సు కూడా సత్యం అవ్వాలి కదా. మనస్సు సత్యమైనప్పుడు మనస్సు సృష్టి చేసిన ఈ జగత్తంతా సత్యం అవ్వాలి కదా. జగత్తు సత్యం అయితే మేము చెప్పేది అదే కదా, మరి మీరు కొత్తగా చెప్పేది ఏమిటి? జగత్తు సత్యం అయితే బ్రహ్మ సత్యం కాదు కదా, జగత్తే సత్యం అవుతుంది కదా. జగత్ సత్యం అయితే ఇలా అంతే, ఈ ఏడుపులు ఎప్పటికీ పోవు, ఈ దుఃఖాలు ఎప్పటికీ పోవు, ఇట్లా ఏడుస్తూ ఉండు అంతే అని చెప్పినట్టుగా అయిపోయింది కదా. కానీ మాకు కావాల్సింది అది కాదు కదా. ప్రపంచంలో మహాత్ములు అట్లా లేరు కదా, జీవన్ముక్తులు సద్గురువులు అట్లా లేరు కదా. వాళ్ళు పరమసుఖాన్ని మేము అనుభవిస్తున్నామని చెప్తున్నారు కదా. మరి ఆ సుఖం మాకు కూడా కావాలి కదా. సుఖం ఎవరికి వద్దు ప్రపంచంలో? మరి దీనికి సమాధానం ఏమిటి అన్నారు. అంటే అప్పుడు దానికి సమాధానంగా నాయన, అది నువ్వు అడిగిన ప్రశ్న బాగుంది, దానికి సమాధానం చెప్తున్నాము. సత్యమస్త్వథవా సత్యం పదార్థ ప్రతిభాసనం. ఈ పదార్థ ప్రతిభాసనం అనేది ప్రపంచం, ఈ జగత్తు అట్లా కనిపించటం అనేది ఉందే, ఇది సత్యమైనా కానీ అసత్యమైనా కానీ తావన్మాత్రం మనోవిద్ధి తద్బ్రహ్మైవ పితామహ. అంతవరకు మాత్రమే. అంటే ఈ వ్యవహారంలో ఆ ప్రపంచాన్ని చూపించేంతవరకు మాత్రమే మనస్సు. అది చూపించింది కదా అని సత్యం కాదు కదా. అట్లా ఎట్లా అంటాం? నా మనస్సు చూపించింది కదా అని సత్యం అవుతుందా ప్రపంచంలో? ఎక్కడ కాదు కదా. నువ్వు మనస్సు గురించి అడిగావు, కానీ మనస్సు ఏం చేస్తోంది? ఆ మనస్సు చేసేదాన్ని బట్టి కదా మనస్సు. లేకపోతే మనస్సుకి ఏమిటి ప్రయోజనం? ఏమిటి? మనస్సు లేదనే చెప్తాం మనం. మనస్సు అంటే జగత్తు కదా, ఆ జగత్తును తయారు చేసింది కదా. ఆ జగత్తు మనస్సు చూపించింది కదా అని సత్యం కాదు కదా. అలా ఎలా అంటారు మీరు? చూపిస్తే సత్యమే కదా. మరి అయితే తాడుని పామనుకో, ఎప్పటికీ ఆ తాడు ముట్టద్దు జన్మలో. పామది మనస్సు చూపించింది కదా, నువ్వే చెప్పావు కదా పామని. జన్మలో ముట్టద్దు దాన్ని, అటువైపు వెళ్ళనే వద్దు అనుకున్నావు కదా, అక్కడ ఏదో ఉంది అని.
లేదండి రాత్రిపూట అనిపించింది, ప్రొద్దున పూట అనిపించటం లేదు. మరి రాత్రి అనుకున్నావు కదా నువ్వు, రాత్రి అక్కడ ఏదో ఉంది, దయ్యం ఉంది, భూతం ఉంది అనుకున్నావు కదా, ప్రొద్దున కూడా వెళ్ళొద్దు. లేదండి ప్రొద్దున ప్రకాశం వచ్చిన తర్వాత అది అక్కడ ఏం దయ్యం లేదు, పిశాచం లేదని తెలిసింది, అందుకనే వెళ్తున్నా. అదే మేము చెప్పేది. మనస్సు నువ్వేమన్నావు, చిత్తుకి ముడివేసేసి మనస్సు సృష్టి చేసిందంతా సత్యం అంటున్నావు. అట్లా కాదే. మనస్సు చూపించిందంతా సత్యం అవుతుందా అండి ప్రపంచంలో? లేదు. అది నువ్వు మనస్సు మీద ఉన్న ఒక అభిమానంతో, ఆ అభిమానం కూడా అజ్ఞానమే, మనస్సు మీద ఉన్న ఒక ప్రేమతో దాంతో అంత పూసేసుకున్నావు. నువ్వు పూసుకుని మనస్సు సత్యం అనుకున్నావు. మనస్సుని సత్యం అనుకోవటం వల్ల బ్రహ్మని మరిచిపోయావు. ఇంతే, ఎంతవరకే సత్యత్వం, అంతే. ఇది ఎట్లా వచ్చింది అంటే ఏదో చెప్పాలి కదా, ఊరికే అట్లా రాదు కదా. ఆ చిత్తుకి, ఆ పరబ్రహ్మకి ఒక తెరలాగా ఒక అవిద్యా లేపన అయితే మనస్సు తయారైంది. అది తయారవటంతో ఇంకా దాని ఇష్టం, పట్టేవాడే లేడు. ఆయన అప్పటి వరకు టీచర్ బాగా సీరియస్గా పాఠాలు చెప్తూ ఉంటారు. ఇటు తిరిగి ఆయన రాయటానికి బోర్డు వైపు తిరిగితే ఇంకా చూసుకోండి పిల్లలు, వీళ్ళు ఆడని ఆటల ఆ పేపర్లే చింపుతారు, దాంతోనే ఫ్లైట్లు తయారు చేస్తారు, ఆ బల్లల మీద ఏమేమో రాస్తారు. ఇంకా కొంతమంది అయితే ఆ టీచర్నే కొడతారు, మాకు తెలియదు అన్నట్టుగా కూర్చుంటారు. ఎన్ని ఆటలు ఆడతారు. అలాగే ఆ పరబ్రహ్మ అటు తిరగలేదు. ఆ అవిద్య అనేది అడ్డు వచ్చేసింది తెరలాగా, వస్తూనే వీళ్ళ ఆట. ఆయన ఎదురుగా ఉన్నప్పుడు ఏ ఆట లేదు. అది ఆ ఆట ఏది లేకుండా ఉండటం అనేది ఆ కేవల భావం. దాన్నే పరబ్రహ్మస్థితి అంటారు. ఆయన తిరగాల్సిన పని కూడా లేదు. కొన్నిసార్లు మాస్టారు పాఠాలు చెప్తూ ఉంటారు అనుకోండి, ఎవరో వచ్చారు, ఎవరో ఆ స్కూల్ పెద్ద, ఎవరో హెడ్ మాస్టర్ వచ్చారు. వచ్చి ఆయనతో ఈయన మాట్లాడుతూ ఉంటే చాలు, ఆయన మనల్ని చూడలేదు కదా, వీళ్ళు ఆటలు మొదలు పెడతారు. అట్లా ఈ మనస్సు అనేక రకాలుగా ఉదాహరణ చెప్పుకోవచ్చు. అది అటువంటిది ఆ మనస్సు యొక్క స్థితి. తావన్ మాత్రం మనోవిద్ధి తద్బ్రహ్మైవ పితామహ. అంతవరకు మాత్రమే అదే, ఆ మనస్సే బ్రహ్మ, ఆ మనస్సే పితామహ, చతుర్ముఖ బ్రహ్మ అని ప్రస్తుతానికి అర్థం చేసుకో. ఇది సత్యమా అసత్యమా అని చెప్పలేదు. మనం ప్రశ్నించాము, ఇది చిత్ పదార్థం నుంచి వచ్చింది కాబట్టి ఇది సత్యమా అవునా కాదా అని ప్రశ్నించాము. దానికి నేరుగా సమాధానం చెప్పలేదు, ఎందుకంటే ఇప్పుడే చెప్పకూడదు. దానికి సత్యమైనా కానీ అసత్యమైనా కానీ అంతవరకు మాత్రమే, దాన్ని అట్లా చూపించేంతవరకు మాత్రమే మనస్సు. అంతే. ఆ తాడుని పాముగా చూపించేంతవరకు మాత్రమే. నువ్వే తెలుసుకో అది సత్యమా అసత్యమా, నువ్వే తెలుసుకో అని మనమే ఆయన ప్రశ్నించాం కదా, ఆయనే మనల్ని ప్రశ్నించి మనకే సమాధానాన్ని విడిచిపెట్టేశారు. తర్వాత చెప్తారు, దానికేమి చెప్పకుండా ఉండరు. ప్రస్తుతానికి అంతవరకు మాత్రమే. ఆతివాహిక దేహాత్మ మన ఇత్యభిధీయతే ఆధిభౌతిక బుద్ధింతు స ఆధత్తే చిరస్థితే. మనస్సు అంటే ఏమిటి అంటే, ఆతివాహిక దేహం మనస్సు అంటే సూక్ష్మం. మనస్సు అంటే చాలా సూక్ష్మమైంది. దాన్ని ఏదో ఒక పదార్థంలాగా, రూపంలాగా చూస్తాము అంటే సాధ్యమయ్యేది కాదది. ఆతివాహిక దేహాత్మ, దాన్నే మనస్సు అంటారు. సూక్ష్మమైన దాన్నే మనస్సు అంటారు. అది ఏం చేస్తోంది అంటే ఆధిభౌతిక దేహాన్ని సృష్టి చేస్తోంది. అంటే పాంచభౌతిక దేహాన్ని సృష్టి చేస్తోంది. దానికి ఆ శక్తి ఉంది, ఆ మనస్సుకి అటువంటి శక్తి ఉంది. పంచభూత దేహాన్ని సృష్టి చేసే శక్తి ఆ మనస్సుకి ఉంది. కానీ మనస్సు మాత్రం సూక్ష్మమైంది. ఎట్లా? అది సూక్ష్మమైంది, స్థూలాన్ని సృష్టి చేస్తోంది. సూక్ష్మం నుంచే స్థూలం వస్తుంది అని మనకందరికీ కూడా తెలుసు. దాన్నే అక్కడ చెప్పారు. ఆ సమష్టి మనస్సు బ్రహ్మ, చతుర్ముఖ బ్రహ్మగా, దాని నుంచి ఈ ప్రపంచమంతా కూడా సృష్టి అవుతోంది అని కూడా మనం చెప్పుకోవచ్చు. సమష్టి మనస్సు అంటే అందరూ కలిసిపోయిన తర్వాత కల్పాంతంలో ఈ మనస్సులన్నీ ఒక చోటు చేరిపోయాయి. ఆ మనస్సే పరబ్రహ్మ. అంతే. ఆ మనస్సే చతుర్ముఖ బ్రహ్మ, పరబ్రహ్మ కాదు. ఆ మనస్సే చతుర్ముఖ బ్రహ్మ. ఆ చతుర్ముఖ బ్రహ్మ నుంచి ఈ ప్రపంచమంతా సృష్టి అయింది. అంటే మనస్సు నుంచే జగత్తంతా సృష్టి అయింది అని అది మనం గుర్తుపెట్టుకుంటే చాలు. ఆ మనస్సు నుంచే జగత్ సృష్టి అని ఇప్పుడు దానికి సమాధానం చెప్తారు. ఈ మనస్సు మొదలైన ఈ ప్రపంచమంతా కూడా అవిద్య వల్ల వచ్చింది కనుక ఆ మనస్సుకి పేరేమిటి అంటే
చాలా పేర్లు పెట్టారు ఆ మనస్సుకి. అవిద్య అనే ఒక పేరు దానికి. అవిద్య అని మనం ఇదివరకే చెప్పుకున్నాం, మీకు గుర్తుండుంటుంది. అవిద్య అంటే విద్యతో పోయేది అని. అవిద్య అంటే ఏమిటి? అవిద్య అంటే ఏమిటి అంటే మనం విద్య కానిది అని చెప్తాం, కానీ అలా చెప్పకూడదు. అవిద్య అంటే విద్యతో పోయేది. చీకటి అంటే ఏమిటి? అంటే ఏంటి చెప్పండి? వెలుగు కానిది అని చెప్తాం, అలా చెప్పొద్దు. వెలుగుతో పోయేది అని చెప్పండి. రెండు ఒకటే, కానీ దీనిలో ఉన్న అనుకూలం దాంట్లో లేదు. చీకటి అంటే ఏమిటి? వెలుగు కానిది. వెలుగు కానిది లేదు, అందుకని ఏం చెప్పాలి నువ్వు అంటే వెలుగుతో పోయేది అని చెప్పాలి. అప్పుడు సులభం అవుతుంది. అజ్ఞానం అంటే ఏమిటి? జ్ఞానంతో పోయేది. జ్ఞానం కానిది అని చెప్పకూడదు, ఎందుకంటే జ్ఞానం కానిది లేదు కదా. జగత్ అంటే ఏమిటి? జగత్ అంటే ఏమిటి? బ్రహ్మజ్ఞానంతో పోయేది, అంతే కదా. జగత్ అంటే బ్రహ్మ కానిది అని చెప్పకూడదు. బ్రహ్మ కానిది వేరే లేనప్పుడు బ్రహ్మ కానిది ఎక్కడి నుంచి వచ్చింది? ఆ మాటే తప్పు. బ్రహ్మ కానిది ఏదీ లేనప్పుడు ఇదంతా ఏమిటి అంటే, ఆ రాక్షసులు నేను కాదు అనుకున్నాడు, కానీ భగవంతుడు ఎట్లా అనుకోలేదే. అందుకనే ఆయన వెంటనే కలుపుకున్నాడు. హిరణ్యకశిపుడు ఏమనుకున్నాడు? నేను భగవంతుడిని కాదు అనుకున్నాడు, అది వాడి భ్రమ. భగవంతుడు అట్లా అనుకోలేదు, అందుకనే కలిపేసుకున్నాడు. ఆ కలిపేసుకోవడానికి ఒక క్రియ, ఒక కర్మ అవసరమైంది అక్కడ, అది వేరే విషయం. కానీ భగవంతుడు అట్లా అనుకోకపోతే, ఆయనకు ఆ భావన నిరంతరంగా లేకపోతే, అటువంటి ఆ హిరణ్యకశిపుడిని ఆయనలో కలుపుకోగలడా? సాధ్యం కాదే. అందుకనే అవిద్య అంటే విద్యతో పోయేది అని చెప్పాలి. విద్య అంటే జ్ఞానం, ఆ జ్ఞానంతో పోయేది అజ్ఞానం. జ్ఞానం కానిది కాదు, జ్ఞానం కానిది లేదు ప్రపంచంలో, ఉండటానికి సాధ్యం లేదు. అదే సత్యమైనప్పుడు అది ఒకటే ఉండాలి. ఇది ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఇది మిథ్య. మిథ్య అంటేనే పోతుంది, సత్యం అయితే పోదు. అజ్ఞానం ఎప్పుడూ ఉండేదైతే పోదు, ఉంటుంది, అలాగే ఉంటుంది. అందుకనే దాన్ని ఎట్లా చెప్పారు అంటే అవిద్య అంటే విద్యతో పోయేది అవిద్య అని చెప్పారు. సంస్కృతి అనే పేరు దీనికి. సంస్కృతి అంటే సంసారం అనే అర్థం, అంటే ఇట్లా పోతూ ఉంటుంది. చిత్తం అనే ఇంకొక పేరు ఈ మనస్సుకి. మనస్సు అనే పేరు కూడా ఉంది. బంధ, దీన్నే బంధం అంటారు. మనస్సుకే ఇంకొక పేరు ఏమిటి? బంధం. ఈ మనస్సు వల్లే బంధం కదా. మనస్సు లేకపోతే బంధం ఏముంది? మనస్సు లేకపోతే బంధం లేదు. ఊరికే మాంగళ్యం కడుతున్నాడు అంతే. వాడికి ప్రేమ లేదనుకోండి, మనస్సు లేదనుకోండి, ఇద్దరు ఒకటి కాలేరు, ఊరికే ఒకటి అయ్యారు అంతే. అందుకనే మనస్సు కలవాలి అని చెప్తారు. అక్కడ వ్యవహారంగా కూడా మనం అర్థం చేసుకోవాలి. వ్యవహారంగా అర్థం చేసుకున్నా కూడా మనస్సు స్థితి ఏమిటి అని మనకు తెలుస్తుంది. బంధ, ఇది బంధం. ఇది మనస్సు అంటే బంధమే. బంధ. మలహ, దీనికే మలం అని పేరు. మలం అంటే ఏమిటి? మలం అంటే కల్మషం, కలుషం. అంటే అద్దం మీద దుమ్ములాగా, ఆ దుమ్ముని మలహ అంటారు. ఆ గలీజుని మనహ అంటారు, మలహ అంటారు, మనహ అని కూడా అంటారు. బంధ. తమహ, చీకటి అని పేరు దీనికి, మనస్సుకే. చీకటి అంటే ఏమిటి? వెలుగుతో పోయేది. బాగా గుర్తుపెట్టుకోండి. చీకటి అంటే ఏమిటి? ఆలోచన చేయొద్దు ఇంక మీద. చీకటి అంటే వెలుగుతో పోయేది, వెంటనే వచ్చేసేయాలంతే, అప్పుడే గుడ్ స్టూడెంట్. అజ్ఞానం అంటే ఏమిటి అంటే జ్ఞానంతో పోయేది, వెంటనే అదే రావాలంతే, వేరే ఇంకొక మాట రాకూడదు. అంత బలంగా ఉంటే మన మనస్సులో శాస్త్రీయమైన విషయం సులభం అవుతుంది, మనకి అర్థం అవటం సులభం అవుతుంది, లేకపోతే సులభం కాదు. తమః, చీకటి. ఇతి పర్యాయనామాని దృశ్యస్య విదురుత్తమా. ఇవన్నీ కూడా దృశ్యానికి, దృశ్యం అంటే ప్రపంచం, జగత్తు, ఈ ప్రపంచానికి పెట్టిన పేర్లు. ఈ ప్రపంచానికి మహాత్ములు, పెద్దలు, సద్గురువులు ఏం పేర్లు పెట్టారు? ఇవన్నీ పేర్లు పెట్టారు. అవిద్య, సంస్కృతి, చిత్తం, మనః, బంధ, మలహ, తమః. ఈ పేర్లని దానివే, జగత్తు యొక్క పేర్లే ఇవన్నీ కూడా అని మహాత్ములు చెప్తున్నారు. అనటం వల్ల అర్థమేమైంది? ముందైతే ఆయన చెప్పలేదు సత్యమే కానీ అసత్యమే కానీ అని. గురువులు ఎట్లా ఉంటారు చూడండి. అంటే శిష్యుణ్ణి అడిగావు, నీకు బుద్ధి లేదా అని తిట్టకుండా, తిడితే పాపం హర్ట్ అవుతారు కదా. అది ఆయన అడగలేదు రాముడు, కానీ అడిగాడేమో అని అన్నట్టుగా ఈయనే సమాధానం చెప్పారు. చెప్పి, రామ, మనస్సు సత్యమే కానీ అసత్యమే
కానీ మనస్సు వల్లే ప్రపంచం వస్తోంది అని ముందు సమాధానం చెప్పారు. చిన్నపిల్లవాడికి వాడు చెప్పిందే వాడు అనుకున్నదే కరెక్ట్ అనాలి ముందు, అని తర్వాత దీనిలో ఏం దోషము అని చెప్పాలి. పిల్లవాళ్ళకి అది నచ్చుతుంది, ఇష్టం అవుతుంది. ముందు అసలు నీకు బుద్ధే లేదు హత్ అని తిడితే వాడు నీ దగ్గరికి రానే రాడు. భయం, వీడు తిడుతున్నాడు నా దగ్గర. అది పాఠం చెప్పే లక్షణం కాదు. తల్లిదండ్రులు కూడా అది నేర్చుకోవాలి. ముందు పిల్లల్ని తిట్టకూడదు. ఏమో వాడు చెప్పిన దాంట్లో ఏం సత్యం అనుకుని వాడు చెప్తున్నాడో అది మనం ఆలోచించాలి. వాడు ఏమనుకుని చెప్తున్నాడో వెంటనే ఈ సమాధానం వచ్చింది వాడి నుంచి, ఎందుకు వచ్చింది, వాడు ఏమి ఊహిస్తున్నాడు, ఎందుకు ఈ సమాధానం తప్పు సమాధానం చెప్పాడు అని దాన్ని వెతకాలి. వెతికి వాడికి పాఠం చెప్తే గుర్తుంటుంది. వాడికి తిడితే తిట్టిందే గుర్తుంటుంది, దాంతో ద్వేషం పెరుగుతుంది, నీ దగ్గరికి రాకుండా పోతాడు. ఇదొక క్రమాన్ని మనకి నేర్పిస్తున్నారు వశిష్ఠులు వారు. ముందు అట్లా అని తర్వాత మనస్సు అంటే ఏమిటయ్యా, విద్యే కదా. ఓహో, ఇప్పుడు సమాధానం వచ్చింది దానికి. ముందేమో మనస్సు సత్యమే కానీ అసత్యమే కానీ మొత్తానికి జగత్తంతా మనస్సే అన్నారు, అని మనస్సు అంటే అవిద్య అన్నారు. అయిపోయింది, అంతే. సులభం అయిపోయింది కదా పాఠం చెప్పటం. ఓహో, మనస్సు అవిద్య అంటే బుద్ధివంతుడు ఏం తెలుసుకుంటాడు, జగత్తు అవిద్య అని తెలుసుకుంటాడు, అంతే. అది ఆ క్రమం. అట్లా మహాత్ములు అట్లా ఉపదేశం చేస్తారు. అవిద్యా మనస్సులు అనాది అనటం వల్ల ఆ అర్థం అది రావటం కోసం నహి దృశ్యాదృతే కించిన్ మనసో రూపమస్తి దృశ్యం చోత్పన్నమేవైతన్నేతి వక్ష్యామ్యహం పునః నహి దృశ్యాదృతే కించిత్. ఇప్పుడు ఏం చేశారంటే దృశ్యం అంటే మనస్సు అన్నారు కదా, దృశ్యం కన్నా అంటే దృశ్యం అంటే కనిపించేది అని అర్థం. ఈ కనిపించే ఈ జగత్తు కన్నా మనస్సు వేరే లేనే లేదు, మనస్సుకి వేరే రూపం లేనే లేదు. అంటే నువ్వు ఏ రూపాన్ని కల్పన చేసుకుని చూస్తున్నావో ఆ రూపమే మనస్సు అంత. నీ ప్రశ్న మనస్సుకి రూపం ఏమిటి అని కదా ప్రశ్న, మనస్సు ఎట్లా ఉంటుంది అని కదా నీ ప్రశ్న. మనస్సుకి ఏంటండి రూపం అని కదా అడిగావు, దానికి సమాధానం చెప్పాలి కదా. అందుకనే నువ్వు ఏది సంకల్పం చేస్తావో, ఏది కల్పన చేసుకుంటావో నీలో, ఆ రూపమే మనస్సు యొక్క రూపం అంత. మనస్సుకంటూ వేరే రూపం లేదు అని బాగా స్పష్టంగా తెలుసుకో. నహి దృశ్యాదృతే దృశ్యాత్ ఋతే కించిన్ మనసః రూపమస్తి దృశ్యంచోత్పన్నమేవైతన్నేతి వక్ష్యామ్యహం పునః. ఇప్పుడు అసలు విషయం ఇప్పుడు చెప్తాను శ్రీరామ. ఏమిటి అసలు విషయం అంటే, దృశ్యం కన్నా మనస్సు వేరే లేదు అని చెప్పాం కదా. అసలు ఈ దృశ్యం అనేది పుట్టనే లేదు పో అన్నాడు. అసలైన విషయం ఇప్పుడు చెప్తాను. నువ్వు మనస్సుకి రూపం ఏంటని అడిగావు, కానీ నువ్వు అడగాల్సిన ప్రశ్న ఏమిటి, ఈ జగత్ ఏమిటి అని అడగాలి నువ్వు. మనస్సే జగత్ అయినప్పుడు, జగత్తే మనస్సు అయినప్పుడు జగత్తు పుట్టనే లేదు అని అర్థం వచ్చింది. జగత్తు పుట్టనే లేదు, ఉత్పత్తి ప్రకరణం అంతా ఎగిరిపోయింది, అంతా తీసుకెళ్ళి దాంట్లో కలిపేశారు మనస్సులో. మనస్సే ఉంది అంతే. ఆలోచన చేయండి, అవును సత్యమే అనిపిస్తుంది. తర్వాత మీకు అనుమానం వస్తుంది, అది వేరే విషయం. బాగా ఆలోచన చేస్తే సత్యం అనిపిస్తుంది, తర్వాత మళ్ళీ ఆ జగత్తులో పడిపోగానే మళ్ళీ అనుమానం వస్తుంది. ఎందుకంటే అనుభవం, దాంతో మనం అట్లా పూసుకుని ఉంటాం కాబట్టి, దాన్ని విడవలేక ఆ అనుభవం సత్యం అనుకుంటూ ఉంటాం కాబట్టి అది నిజమని అనిపిస్తుంది. ఈ స్థితి రోజుకి ఒక్క క్షణం వచ్చినా కూడా చాలు. ఈయన చెప్పిన మాట ఉందే, ఇది ఒక్క క్షణం వచ్చినా కూడా చాలు, మన దుఃఖాలన్నీ క్షణాల్లో ఎగిరిపోతాయి. ఎక్కడికి పోయాయి? దుఃఖమే రాలేదు, ఎగిరిపోయింది అంతే. ఎంత పెద్ద రోగమైనా ఉండని ఎగిరిపోయింది. దృశ్యమే లేదు అంటున్నప్పుడు లేని దాని గురించి ఏడ్చేదేముంది కదా, అంతే. అందుకనే మహాత్ములు సంపాదించేటప్పుడే పోయింది అనుకుని సంపాదిస్తారట. అందుకనే వాళ్ళకి పోయినా ఏడుపు లేదు. విచిత్రం అది. సంపాదించేటప్పుడే పోయింది అనుకుంటారు. సంపాదన నా దగ్గరికి ఎందుకు వస్తోంది అంటే పోవటానికే వస్తోంది అనుకుంటారట. అయిపోయింది కదా. ముందే పోయిన దాని గురించి నేను తర్వాత ఏడ్చేదేముంది? దొంగతనమైన ఏడుపు లేదు, కాలిపోయిన ఏడుపు లేదు, పోయినా ఏడుపు లేదు. దీంట్లో సుఖం ఉందా లేదా? సుఖం ఉంది. ఆలోచన చేస్తే చాలా సుఖం ఉంది. ఆ సుఖాన్ని మనకు అందివ్వటం కోసం అందుకనే అదృశ్యం అనేదే పుట్టలేదు, దృశ్యం చోత్పన్నమేవైతే నేతి వక్ష్యామ్యహం పునః. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను శ్రీరామ, పునఃపునః
జగత్ అనేది పుట్టలేదు, జగత్ అనేది పుట్టలేదు. నీ మనస్సే సంకల్పం చేస్తోంది, ఆ సంకల్పమే పుట్టినట్టుగా కనిపిస్తోంది. అవును, ఎందుకంటే మనస్సు లేకపోతే కనిపించటమే లేదు కదా, మనస్సు లేని పదార్థమే లేదు కదా ప్రపంచంలో ఎక్కడా కూడా. ఓహో, అయితే ఇదంతా మనస్సు. ఎలా తీసుకువెళ్ళి కలిపారు చూడండి. అంత కష్టమైన విషయాన్ని అంత సులభంగా, అదే సద్గురువుకు ఉన్న విశేష లక్షణం. అంత కష్టమైన దాన్ని అంత సులభంగా చెప్తారు. దాని మీద బాగా చింతన చేస్తే, ఆలోచన చేస్తే ఎంత విషయం చెప్పారో అని అనిపిస్తుంది. గొప్ప సైన్స్ ఇది. ఇది ల్యాబుల్లో దొరికే సైన్స్ కాదు. ఇది ఏ ల్యాబ్లోనూ దీన్ని ప్రూవ్ చేయలేం. ఎందుకంటే ఆ ల్యాబులకి అన్నిటికీ అతీతమైన ఒక సైన్స్ ఇది. ఎక్కడ ఆ సైన్స్ ఆగిపోతుందో అక్కడ మొదలయ్యే సైన్స్ ఇది. ఎక్కడ ఆ రీసెర్చ్లన్నీ పని లేకుండా పోతాయో, పని చేయకుండా పోతాయో, అక్కడ ప్రారంభమయ్యే రీసెర్చ్ ఇది. అటువంటి విషయాన్ని అంత సులభంగా చెప్పారు. సైన్స్ ఇది. అందుకే చెప్పింది, వేదాంతాన్ని ముందు ఒక సైన్స్ లాగా తీసుకోండి, సైన్స్ లాగా వినండి, సైన్స్ లాగా అర్థం చేసుకోండి. తర్వాత అదే అనుభవానికి వస్తుంది. అనుభవానికి రావటమే ఆత్మదర్శనము. ఇదంతా ప్రయాణమే, మనం చేసేదంతా ప్రయాణమే, ఇదే అనుభవం కాదు. ఇదంతా మనం బాగా ఆలోచన చేసిన తర్వాత కూర్చుంటే కేవల భావం వస్తుంది, అదే అనుభవం. అక్కడికి ప్రయాణం సమాప్తి అయ్యేది. ప్రయాణం చేస్తున్నప్పుడే ప్రయాణం అయిపోయింది అనలేం కదా. ఇదంతా ప్రయాణమే. ఆయన మనతో పాటుగా ప్రయాణం చేస్తున్నారు, అది విశేషం. జీవన్ముక్తుడై ఉండి ఆయన, ఆ పరమాత్మే తానై ఉండి సద్గురువు మనతో ప్రయాణం చేస్తున్నాడు. మన అదృష్టం, మన భోగిలో ఆయన ఉన్నాడు. అబ్బో ఎంత అదృష్టం, ఒంటరిగా విడిచిపెట్టకుండా నేను నాన్నరా అని. ఆయన మధ్యలో ఎక్కడున్నాడు? ఆయన గడప మీద ఉన్నాడు, లక్ష్మీ నరసింహస్వామిలాగా గడప మీద ఉండి మనం యువతలో ఉన్నాం, ఆయన అవతల చూసి మనకి చెప్తున్నాడు. మనం అనుకుంటున్నాం ఆయన చూస్తూనే ఉన్నాడు కదా, మనకు లేదని చెప్తున్నాడే. ఆయన ప్రపంచానంతా చూస్తూ మనకు మాత్రం ప్రపంచం లేదని చెప్తున్నాడే అని అనుకుంటాం. అది కూడా ఒక భ్రమే. ఆయన ప్రపంచాన్ని చూస్తున్నాడు అనుకునేది కూడా భ్రమే. ఆయనకి దుఃఖం ఉంది అనుకునేది కూడా భ్రమే. చాలా పెద్ద భ్రమ అది. అప్పుడు నీకు చెప్పేవాడు దొరికినా కూడా వినే యోగ్యత లేకుండా పోతుంది. ఎందుకంటే ఆయన విషయంలోనే భ్రమ వస్తే ఇంకేం చేసేది? చెప్పేది ఉన్నది ఒకడే ఆయన. ఏదో మన మీద దయతో కరుణతో ఆయన వచ్చాడు, ఉన్నవాడు ఆయన ఒక్కడే. ఆయన మాటే వినాలి మనం. ఏంటి ఈ మాస్టర్కి తెలుసా తెలీదా అని అనుకుంటే ఇంకెవరు చెప్పేది? నీకు పల్లెలో ఉన్నదే ఒకడు, ఇంకెవరు లేరు. ఆ పల్లె ఎక్కడో బయట ఉంది. ఆయన మీద కూడా నువ్వు భ్రమపడితే, ఆయన కూడా మీద అనుమానం వస్తే ఇంకెవరు నీకు చెప్పేది? ఎప్పటికీ నీకు విషయం తెలిసేది. అందుకనే ముందు ఒక సైన్స్ లాగా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత అది నిదానంగా అనుభవానికి వస్తుంది. సైన్స్ ఇది. ఏం సైన్స్ ఇది? మన సైన్స్, జీవ సైన్స్ ఇది, బ్రహ్మ సైన్స్. జీవశాస్త్రం అనుకో, లేకపోతే జీవశాస్త్రం అంటే ఎంబీబీఎస్లో జీవశాస్త్రం కాదు ఇది. అక్కడ జీవశాస్త్రం రూపాన్ని ధారణ చేసిన తర్వాత అక్కడి నుంచే ప్రారంభం అవుతుంది జీవశాస్త్రం. తర్వాత వాళ్ళు ఆ పైన ఏం చెప్తారు? వాళ్ళు మా చేతిలో లేదండి గోవిందా అంటారు కదా. పాపం అక్కడి వరకే. వాళ్ళకి పంచభూతాలు వస్తేనే వాళ్ళ కథ ప్రారంభం. పంచభూతాలు లేని ఒక స్థితి ఉంది కదా, పంచభూతాలను విడిచిపెట్టి వెళ్ళే స్థితి కూడా ఉంది కదా. మరి దాని కథ ఏమిటి? దాన్ని చెప్పే సైన్స్. ఎందుకనే దీన్ని బ్రహ్మశాస్త్రం అనొచ్చు, ఆత్మశాస్త్రం అనొచ్చు, లేదా జీవశాస్త్రం అనొచ్చు. నీ గురించి నీకు తెలుపుతుంది, మన గురించి మనకు తెలుపుతుంది కాబట్టి జీవశాస్త్రం అనొచ్చు దీన్ని. అలా ఇది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను శ్రీరామ, మనస్సే దృశ్యం కాబట్టి ఆ దృశ్యం అనేది పుట్టనే లేదు, నీ మనస్సులోనే పుట్టింది అని చెప్తున్నాను. దీన్ని బాగా గుర్తుపెట్టుకో అని అంటూ, అవిద్యా మనస్సులను అనాది అనటం వల్ల ఆ అర్థం అవటం కోసం మనకి చెప్పారు. అవిద్య అనాది అన్నారు కదా, మనస్సు అనాది అయిపోయింది. అనాది అయిపోతే దీనికి ఎప్పటికీ ముగింపు లేదు అని అలా అర్థం అవటం కోసం మాత్రమే అలా చెప్తారంతే. అంటే ఇది పుట్టటం మనసులో, దీని కల్పన ఇవన్నీ కూడా మనకి తెలిసినవే. అట్లా ఆ కల్పన పోయే స్థితి కూడా ఉంది. ఆ పుట్టింది, ఆ భ్రమ కలిగింది, ఆ తాడు పాము అనే భ్రమ కలిగింది. ఆ పుట్టిన క్షణం అది పోవటం కూడా ఉంది. అలాగే అంతే. ఆ క్షణంలో ఆ వ్యవహారం,
అసత్యమైన వ్యవహారం సత్యంగా కనిపించినట్టుగా ఈ జగత్తు అంతవరకు ఉంటుంది, అంతవరకు మాత్రమే, వ్యవహారానికి మాత్రమే ఇది అని స్పష్టంగా మనకి చెప్పి, ఇక యథా కమల బీజాంతస్థిత కమలవల్లరి మహాచిత్ పరమాణ్వంత తథా దృశ్యం జగత్స్థితం చితి అవిద్యాస్థితిరేవ జగత్స్థితి. జగత్ ఏమిటి, జగత్ స్థితి ఏమిటి? ఇక ఉత్పత్తి విషయంలో చెప్పేశారు కదా, మరి జగత్తు స్థితి, దీనికి ఒక కాలం, ఒక పదార్థం పుట్టడం, దీనికి ఇన్ని యుగాలు, ఈ యుగం తర్వాత కలిసిపోవటం, ఇదంతా స్థితే కదా, ఇదంతా ఉంది కదా. మన సంకల్పాలు అయితే మనస్సులో ఇట్లా వస్తున్నాయి, ఇట్లా పోతున్నాయి, ఇట్లా వస్తున్నాయి, ఇట్లా పోతున్నాయి, కానీ సంకల్పం చేసినది మన కంటి ముందు కనిపిస్తోంది, కనిపిస్తున్న దాన్ని మనం అనుభవిస్తున్నాం అనుకుంటున్నాం. అది అట్లా కొంతకాలం ఉంది, దాన్ని మహాయుగాలు అని కూడా పేరు పెట్టాం, దానికి కల్పం అని పేరు పెట్టాం. దీని కథ ఏమిటి అంటే దానికోసం చెప్తున్నారు, ఆ చిత్తులో, ఆ జ్ఞానంలో అవిద్యాస్థితి, వ్యవహారంలో ఉంది కదా పాము, వాడికి పోయేంత వరకు ఉన్నట్టే లెక్క. ఎన్ని మాటలైనా చెప్పండి మీరు, అరే లేదురా నీకు రోగం లేదురా, నీకు రోగం లేదురా, ఎన్నిసార్లు చెప్పినా కూడా వాడు నమ్మేంత వరకు వాడికి రోగం పోదు. అన్ని రకాల టెస్టులు చేసేసాడు డాక్టర్, ఇంకేం చేస్తాడు? స్కాన్లు అయిపోయాయి, ఎంఆర్ఐలు అయిపోయాయి, అన్ని రకాల పరీక్షలు అయిపోయాయి, బ్లడ్ టెస్టులు అయిపోయాయి, అన్నీ చేసి నీకు రోగం లేదు అన్నారు. అయినా లేదు, నాకు రోగం ఉంది. ఎందుకు నీకు రోగం ఉంది? మేము చేసేవన్నీ చేశాం, నీకు రోగం లేదు అని చెప్తున్నాం. వాడి మనస్సులో పోలేదు, వాడి మనస్సులో పోనంత వరకు రోగం ఉన్నట్టే. వాడికి అది సత్యమే, కానీ అది సత్యమా? దాన్ని సత్యం అంటాం. ఎవరు ఇంటి వాళ్ళు కూడా ఇంకా చాలైపోయి, నిన్ను తిప్పని డాక్టర్లు లేరు, నిన్ను తిప్పని హాస్పిటల్స్ లేవు, ఇంక నీ చావు నువ్వు చావు అని వదిలేస్తారు. అప్పటి వరకు వాళ్ళు కూడా నీతో వెళ్తూనే ఉన్నారు, ప్రయాణం చేస్తూనే ఉన్నారు. వాళ్ళకి తెలుసు నీకే రోగము లేదు అని, అయినా నీ తృప్తి కోసం తిరుగుతున్నారు. ఇలా మన ప్రయాణం ఉంటుంది. ఇళ్లలో నలుగురు ఉంటే ఆ నలుగురిలో ఇవి జరుగుతూ ఉంటాయి. అక్కడ నువ్వు చూసినంత వరకు నీ ఆ దృష్టి జ్ఞానం దాని మీద పడనంత వరకు అది నీకు ఉన్నట్టే. లేదు అక్కడ పాము ఉంది, అక్కడ పాము ఉంది, భయపడుతూనే ఉంటాను. లేదురా ఉంది, లేదురా ఉంది, ఆ ఉంది 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 అనుకుని మనం దాంట్లో ఇబ్బంది పడుతూ ఉంటాం, కష్టపడుతూ ఉంటాం. అది ఆ చిత్తులో, ఆ జ్ఞానంలో అవిద్యాస్థితి. ఆ అవిద్యాస్థితి ఎందుకు వచ్చింది అంటే దానికి కారణం చెప్పలేం. వచ్చిన దాన్ని పోగొట్టుకోవాలంతే, పోగొట్టుకోవటమే ప్రధానం. ఎందుకు వచ్చింది, ఎప్పుడు వచ్చింది, ఎలా వచ్చింది, దీనివల్ల ఏమైనా ఉపయోగం ఉందా, దీనివల్ల ఏమైనా ప్రయోజనం ఉందా? కష్టం రాగానే ముందు దాన్ని పోగొట్టుకునే ప్రయత్నం చేస్తారు. తర్వాత బుద్ధిమంతుడైతే ఈ కష్టం రాకుండా ఉండేందుకు ఏం చేయాలి అని ఆలోచన చేస్తాడు, ఉపాయాన్ని చూసుకుంటాడు. ఇది లోకంలో జరిగే వ్యవహారం కదా. అందుకనే పిల్లలు పరీక్షల్లో రాయలేక ఏం ఆలోచన చేస్తారు? అసలు ఈ స్కూల్స్ ఎందుకు పుట్టాయి అని ఆలోచన చేస్తారు. పరీక్ష రోజు, ఆ రోజు చేసే ఆలోచన అండి అది. అసలు ఈ స్కూలే లేకపోతే ఎంత బాగుండేది, ఎందుకంటే వీడేమీ చదవలేదు, వెళ్ళి రాయాల్సి వస్తుంది, కష్టం, ఆ రాదు వీడికి. అందుకని అప్పుడు అసలు ఈ స్కూల్ ఎందుకు పుట్టాలమ్మా, స్కూలే లేకపోతే ఎంత బాగుండేది, ఈ చదువులే లేకపోతే ఎంత బాగుండేది, అప్పుడు ఆలోచించే ఆలోచన కాదు అది. ఆ రోజు పరీక్ష ఉంది, వెళ్ళి రాసి తర్వాత దాని గురించి ఆలోచిస్తాం, అంతే కదా వ్యవహారం. అలాగే కష్టం వచ్చినప్పుడు, ఇప్పుడు వచ్చింది ఈ జన్మ అనే ఒక కష్టం వచ్చింది, దీన్ని పోగొట్టుకోవాలి, తర్వాత రాకుండా ఉండేది ఎట్లా అని కూడా చూసుకోవాలి. అది అద్వైతం చెప్తుంది మనకి. రాకుండా అంటే ఏమిటి? మనం అందరం అనుకుంటాం కదా, కష్టం అంటే శరీరాన్ని విడిచిపెట్టేస్తేనే కష్టాలు పోతాయని. చాలా తప్పు అది. ఒక కర్మ చుట్టుకుంటుంది, నువ్వు తప్పించుకుని పారిపోతున్నావు తప్పించి దాని నుంచి సహజంగా బయటికి వెళ్ళటం లేదు, సహజంగా వెళ్ళాలి. అందుకనే జీవన్ముక్తులు కూడా వాళ్ళకి ముక్తి వచ్చేసింది, అయినా ఎందుకున్నారు, ఎందుకు ఉండాలి ఆ శరీరంలో? విడిచిపెట్టేయచ్చు కదా, విడిచిపెట్టరు. అలా వాళ్ళకి ఇదంతా మనకన్నా చాలా కష్టం. మనకి ఇది ఒకటే కష్టం, ఏదో వచ్చింది మాత్రమే కష్టం. వాళ్ళకి ప్రపంచం అంతా కష్టమే. ఎందుకని అంటే లేనిది, ఇది లేని దాంట్లో ఏంటి నేను ఉంటున్నాను అని అనుకుంటాడు జీవన్ముక్తుడు. అందుకనే కష్టం. విడిచిపెట్టలేదే, ఉన్నాడే, ఆయన అలాగే ఉంటున్నాడే. అందుకనే ఆత్మహత్య అనే ఆలోచన రాకూడదు, దానివల్ల సాధించేది ఏమీ లేదు. ఇదంతా అసత్యం కదా అండి, విడిచిపెట్టేద్దామంటే ఆ జ్ఞానం నీకు కలిగి తాను వెళ్ళిపోవాలి, అది కావాల్సింది. ఆ జ్ఞానంతో వెళ్ళాలి.
అయ్యో నాకైతే పూర్తిగా జ్ఞానం రాలేదండి, వెళ్ళిపోతానేమో, శరీరం విడిచిపెట్టాల్సి వస్తుందేమో అంటే, ఇది నీకు ఒకవేళ రాబోయే జన్మలో ఉపయోగపడుతుంది, రాబోయే జన్మలో జ్ఞానానికి ఉపకరిస్తుంది. ఇది అందరూ కష్టాలు పోగొట్టుకోవాలి అని కదా ప్రయత్నం చేస్తారు ప్రపంచంలో. ఆ కష్టాలు పోగొట్టుకోవటానికి ఇది దుఃఖ మూలాన్ని నాశనం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అందుకనే ఉపదేశం చేస్తున్నారు. మహాచిత్ పరమాణ్వంత యథా కమల బీజాంతస్థిత కమలవల్లరి. ఎలాగైతే ఆ కమల బీజంలో, ఆ పద్మ బీజంలో పద్మం ఉంది, దాంట్లో ఆ మధ్య భాగం ఉంది, దాంట్లో విత్తనం ఉంది, ఆ విత్తనంలో మళ్ళీ పద్మాలు, ఆ పద్మంతో వచ్చే లతలు, ఆ లతల నుంచి పెరిగే పద్మాలు, పుష్పాలు, ఇవన్నీ దాంట్లోనే దాగి ఉన్నాయి. అట్లాగే నీ మనస్సులోనే ఈ ప్రపంచమంతా కూడా బీజ రూపంలో దాగి ఉంది. నిజమే, ఆ బీజరూప స్థితిలో ఉన్నది మనస్సులో చేరి ఉంది. ఆ మనస్సు ఏం చేస్తోంది? విస్తరిస్తోంది. మహాచిత్ పరమాణ్వంతస్తథా దృశ్యం జగత్ స్థితం. ఎలా ఉంది ఇది అంటే, ఆ చిత్ పరమాణువులో, పరమాణు అని ఎందుకు చెప్పారంటే మనకు అర్థం అవటం కోసం. పరమాణు అంటే మళ్ళీ మనం సైన్స్లో చెప్పుకునేలాగా, ఫిజిక్స్లో ఇంకొక సైన్స్లో చెప్పుకునేలాగా అణువు పరమాణు అని కాదు, అంటే సుసూక్ష్మమైనది అని అర్థం. ఆ చిత్ అనేది దాన్ని చాలా సూక్ష్మం అని అనుకుంటే దాంట్లో ఇదంతా కూడా దాగి ఉంది, దాంట్లో ఇదంతా, ఈ ప్రపంచమంతా కూడా దాగి ఉంది అని చెప్తూ, ప్రకాశస్య యథా లోకః యథా వాతస్య చాపలం యథా ద్రవత్వం పయసి దృశ్యత్వం ద్రష్టరీదృశం. అవిద్య కనుక జగత్తు కూడా అవిద్య, అసత్యము అని చెప్పాలి. దానికోసం ఇది ప్రారంభించారు. ప్రకాశస్య యథా ఆలోకః, ఎలాగైతే కాంతి మనకి పదార్థాల్ని చూపిస్తూ ఉంటుందో సదా, వాతస్య గాలికి ఎలాగైతే ఆ కదలిక చాపలం ఉంటుందో, యథా ద్రవత్వం పయసి, నీళ్లలో ఆ ద్రవత్వం అట్లా ఎటు నిమ్న ప్రదేశం ఉంటే అక్కడికి అట్లా కారుతూ పోతూ ఉంటుంది, అలా జారుతూ పోతుంది. ఆ గుణం ఉన్నట్టుగా దృశ్యత్వం ద్రష్టరి ఈదృశం. ఈ ప్రపంచమంతా కూడా చూసేవాడి మనస్సులో ఆ విధంగా ఉంది. ఆ మనస్సులో ఉంది కాబట్టి అది ఎప్పటికీ ఆ మనస్సు నుంచి పోదు. మనస్సు పోతే కానీ అది పోదు. అందుకనే మనస్సుని ఆయనలో లయం చేయాలి అని చెప్పటం. మనస్సుని ఆయనలో లయం చేస్తే ఇవన్నీ కూడా ఆయనలో కలిసిపోతాయి. అప్పుడు ఆ జ్ఞానం మాత్రమే మిగులుతుంది. దాన్నే పరమ సుఖం అంటారు అని చెప్పేందుకోసం ఆ మాట చెప్పారు. అంగదత్వం యథా హేమ్ని మృగనద్యాం యథా జలం భిత్తిర్యథా స్వప్నపురే తథా ద్రష్టరి దృశ్యధీ. చాలా ఉదాహరణలు చెప్తారు. అనేక ఉదాహరణలతో మనకి విషయాన్ని అర్థం చేయించడానికి ప్రయత్నం చేస్తారు. అంగదత్వం యథా హేమ్ని, ఆ బంగారంలో ఆభరణం ఉన్నట్టుగా. మనం ఆభరణం తయారు చేశామంటే బంగారంలో ఉండాలి కదా, అది లేకపోతే ఆభరణం ఎట్లా తయారవుతుంది? కాదే, దానిలో ఆ గుణం ఉంటేనే ఆభరణం తయారవుతుంది. అంటే అర్థమేమైంది? బంగారం కన్నా ఆభరణం వేరే కాదు అని అర్థమైంది. మా బంగారంలో ఆ గుణం ఉన్నట్టుగా, అంగదత్వం ఆభరణాలు ఉన్నట్టుగా, మృగనద్యాం యథా జలం. మృగనది అంటే కనిపించే ఎడారిలో కనిపించే ఎండమావి. ఆ ఎండమావిలో నీళ్లు ఉన్నట్టుగా. నీళ్లు ఉన్నాయా? కనిపిస్తున్నాయి. దాన్ని మనం ఉన్నాయి అని చూస్తున్నాం, దానికోసం పరిగెత్తుతున్నాం. అలా జలం ఉన్నట్టుగా. బిత్తిర్యథా స్వప్నపురే, నువ్వు ఆ కలలో ఒక పెద్ద నగరాన్ని చూసావు. ఆ నగరంలో ఒక పెద్ద గోడ, రాజ్యాన్ని రక్షణ చేయడానికి పెద్ద గోడ కడతారు కదా, ఆ పురంలో పెద్ద కాంపౌండ్, అది కూడా కల్పించుకున్నాను. అది కూడా నీ మనస్సులో కనిపించింది, స్వప్నంలో కనిపించింది, కలలో కనిపించింది. ఆ విధంగా తథా ద్రష్టరి దృశ్యధీహి, ఆ విధంగా ద్రష్ట చూసేవాడిలో ఈ జగత్తు ఉంది. ఎట్లా ఉంది అంటే స్వప్నంలో, కలలో ఆ పెద్ద గోడ ఉన్నట్టుగా వీడి మనస్సులో అది ఆ జగత్తంతా కూడా, ఈ కనిపించే ప్రపంచం అంతా కూడా దాగి ఉంది. లేకపోతే కనిపించదు. మనస్సు లేకపోతే కనిపించదు ప్రపంచం. అందుకనే మనస్సే ప్రధానము అని చెప్పినట్టుగా అయింది. ఆ స్వభావమే ఇది అని చెప్పడంతో దానికన్నా భిన్నం కాదు అని కూడా చెప్పినట్టుగా అయింది. అదే ఇది అన్నప్పుడు దానికన్నా భిన్నం కాదు, అదే ఇది అని చెప్పినట్టుగా అర్థం వచ్చింది. ఏవం ద్రష్టరి దృశ్యత్వం అనన్యదివ యత్ స్థితం తదప్యున్మార్జయామ్యాషు త్వచ్చిత్తాదర్శతో మలం. అలా ఏవం ద్రష్టరి దృశ్యత్వం, ఆ విధంగా చూసే మనలో దృశ్యత్వం, జగత్తంతా కూడా ఉన్నది.
అనన్యదివ యత్ స్థితం. అనన్యత, ఇది కలిసిపోయి ఉంది, వేరే కానే కాదు, ఇదే అది అదే ఇది అన్నట్టుగా కలిసిపోయి ఉంది. అందుకని ఏం చేయాలి? ఇప్పుడు ఆ మనస్సుని ఊడ్చేసేయాలి. ఆ మనస్సుని కూడా ఊడ్చేస్తే, ముందు నుంచి మనం చెప్పుకున్నాం కదా, ఇల్లంతా ఊడ్చి ఆ కసువంతా మూలలో చేర్చి అక్కడ చీపురు పెడితే దానివల్ల ప్రయోజనం లేదు. అదంతా ఊడ్చావు, దాన్ని తీసుకెళ్ళి డస్ట్బిన్లో వేయాలి, ఆ చీపురు కూడా తీసుకెళ్ళి బయట పెట్టాలి. అప్పుడే క్లీనెట్గా లెక్క, అవునా కదా? అది మాత్రమే కాదు, బాగా క్లీన్ చేసి ఇంట్లో ఏమైనా కుర్చీలు కార్పెట్లు ఉంటే అవి కూడా వేయాలి. వేస్తే అప్పుడు పూర్తిగా క్లీనెట్గా, ఇప్పుడు రూమ్ క్లీన్గా ఉందండి. అలాగే దీన్నంతా ఊడ్చేసి మనస్సులో కలిపేసి మనస్సుని తీసుకెళ్ళి ఆయనలో కలిపేయాలి. అప్పుడు పూర్తిగా శుద్ధమవుతుంది. పూర్తిగా శుద్ధమైతే హాయిగా ఆనందంగా ఉంటుంది. అశుద్ధం అనేది లేనే లేదు, అజ్ఞానం అనేది లేనే లేదు. పూర్తిగా జ్ఞానస్వరూపమే నువ్వైపోతావు. నువ్వే జ్ఞానము అని తెలుసుకుంటావు. నేను జ్ఞానస్వరూపిణి, జ్ఞానసాగర దత్తాత్రేయ స్వామి. ఆ పేర్లు కూడా 16 పేర్లు అద్వైత వేదాంతానికి సంబంధించిన పేర్లు అవన్నీ. ఆ పేర్లు పలికినా కూడా మనకి పుణ్యం వస్తుంది, దానివల్ల జ్ఞాన ప్రచోదన అవుతుంది మనలోనే. అటువంటి పేర్లు ఆయన పెట్టుకున్నాడు, అది ఆయన సంకల్పం. ఆ పేర్లు కూడా జ్ఞానసాగర దత్తాత్రేయ స్వామి అని. ఇక్కడ తదప్యున్మార్జయామ్యాషు, దాన్ని కూడా ఉన్మార్జయామి, దాన్ని కూడా ఊడ్చేసి త్వచ్చిత్త ఆదర్శత మలం, నీ చిత్తం అనే ఆదర్శం నుంచి, ఆ అద్దం నుంచి ఆ మలాన్ని, ఆ దుమ్ముని దాన్ని కూడా దులిపేస్తాను. ఆ మనస్సులో ఉన్న, ఆ చిత్తంలో ఉన్న ఆ దుమ్ముని దులిపేస్తే అప్పుడు మిగిలేది శుద్ధ చైతన్యం. లేదంటే కనిపించదు, ఉన్నా కూడా కనిపించదు. ఆత్మదర్శనం. ఆయన ఎప్పుడు ఆత్మ ప్రత్యక్ష, ఆయన ఎవరు అద్దం టార్చ్ వేసి చూపించాల్సిన పని లేదు, ఎప్పుడు ప్రత్యక్షమే. కానీ అది కనిపించాలంటే నువ్వు శుద్ధంగా ఉండాలి అని చెప్తూ దాన్ని కూడా శుద్ధం చేసే ప్రక్రియ ఇక ప్రారంభిస్తారు. అది చాలా ముఖ్యమైన ఘట్టం అది. ఎందుకంటే మనస్సు ఒక్కటే ఇప్పుడు మిగిలింది. ఆ మనస్సుని ఎలా శుద్ధం చేసుకోవాలి, ఆ మనస్సుని ఎలా ఆయనలో లయం చేయాలి అనేదాన్ని ఇక ముందుకు మనకు చెప్తారు. దాన్ని తర్వాత మనం మాట్లాడుకుందామని చెప్తూ, జై గురుదత్త, శ్రీ గురుదత్త. ఓం శాంతి శాంతి శాంతి.